ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్ మినిస్టర్ కొండ్రు పుష్పలీల గారు. ఆవిడ మాట్లాడారంటే కుండ బద్దలు కొట్టినట్టుగానే ఉంటుంది. అసలు మీరు బయటికి రారు, వచ్చారే అంటే దుమ్ము రేపాల్సిందే. నేను కనిపించాలంటే రోజు ఒక ఛానల్ ఉంటే పొద్దున్న చేసి కూర్చున్నది 6 ఏళ్ళు. ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఇప్పుడు తను మళ్ళీ బయటకు వస్తున్నారు. అది కూడా ఢీ కొట్టడానికి మందకృష్ణ మాదిగాని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు మందకృష్ణ గారు మాదిగ గురించి నేను ఎందుకు దాటాలు వచ్చిందంటే, జాతి వాళ్ళనందరినీ కూడా తెలంగాణ బిడ్డలందరూ కూడా బీజేపీ వాళ్ళకి వేయండి, మాదిగ సమాజం మొత్తం వేయండి అన్నప్పుడు నాకు ఎక్కడ లేని బాధ, కోపము, కులాలను తొక్కిపడేసి ఈరోజు సమాజంలో మమ్మల్ని ఇంత అణగారిన వర్గాలను ఈ స్థితికి తీసుకొచ్చిందే బీజేపీ లాంటి బ్రాహ్మణవాది ఉన్న పార్టీ. టీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటున్నారు, ఎలా 36 టైమ్స్ మన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి సూట్ కేసులు తీసుకొని వెళ్తూనే ఉన్నారు, ఇక్కడికి మారుతున్నాయి అనేది జరుగుతూ ఉంది. నువ్వు వచ్చావా, నువ్వు చూసావా, రెండూ లేదు. మరి నువ్వెన్ని సూట్ కేసులు దీన్ని కూర్చున్నావు? రేవంత్ రెడ్డి గారి పార్టీలో కూడా తన అనుకున్న వాళ్ళని మాత్రమే తీసుకుంటున్నారు. పొద్దున్నేసే దోచుకున్నాడు దొంగ నరిసినట్టే ఉంది కేసీఆర్ పార్టీ. కవిత జైలుకు వెళ్ళేసి వచ్చింది. ఆమె ఏం మాట్లాడింది? రాజకీయ కక్షతోడు. ఎవరన్నా తీహార్ జైలుకు రాజకీయ కక్షతో పంపిస్తారా? ఎందుకు రాలేదు? మీ నాన్న జైలుకి వచ్చి నేను ఎందుకు పరామర్శించలేదు? పోసాని మురళీకృష్ణ ఇంట్లో ఉన్న పెళ్ళాం పిల్లల గురించి, వాళ్ళ ఫ్యామిలీల గురించి, వాళ్ళ వ్యక్తిగతంగా గురించి నీకెందుకు రా బాబు? ప్రజలకి చైతన్యం ఎలా వస్తుందంటారు? ఎందుకంటే ఉచిత పథకాలకు అలవాటు పడున్నాము. దానికి కారణం ఏంటంటే తల్లి, జనాలని ఏ రకంగా మిస్మరైజ్ చేసి మాటలు గారెడతాడు. అన్ని ఫ్రీ అంటే పోయి నిలబడతారు జనాలు. కళ్ళు తెరవండి జనాలు అంటున్నారు. లీడర్లను తన్నండి అమ్మా. మీ పార్టీ నా పార్టీ లేదు, ఏ పార్టీ వచ్చినా ఎవడు మిమ్మల్ని మోసం చేసిన వదిలిపెట్టకండి. ఆ అయోధ్య కట్టించినప్పుడు నేను అన్నా, మోదీ గెలవకపోతే మోదీ ఫస్ట్ పోయి అక్కడ పోయి కూర్చొని అడుక్కు తినాలన్నా. అసలు నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే ఈ దేశానికి. మోదీ హటావో దేశ్ కో బచావో.